హాయ్ అండి అందరికీ. నేను మీ భీమవరం సత్య. ఈరోజు మీకు చూపెట్టబోయే వీడియో వచ్చేసి ఈ ఒక్క బంగాళదుంపతో బందోస్ తయారండి. ఈ బందోస్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చు చెప్తున్నా. ముందుగా ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వని ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. లైట్ మురుంగానే ఉంటుంది తప్ప మెత్తగా అవ్వదు. తర్వాత ఈ బంగాళదుంపని పై తొక్కంతా చెక్కేసుకోవాలండి శుభ్రంగా. ఈ విధంగా చెక్కున్న తర్వాత ఇలా చిన్న ముక్కలు కోసుకోవాలి. ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా ఇలా చిన్న ముక్కలు కోసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదండి, ఆ బొంబాయి రవ్వలో వేసుకుని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. ముందు వాటర్ ఏం పోయకుండా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ. అప్పుడే బంగాళదుంపలు మెత్తగా నలుగుతాయి. మనకి పిండి కూడా చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా వాటర్ పోసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పిండి అంతా. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత అండి దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి. ఎందుకంటే మనం బంగాళదుంప వేసాం కదండి, అందుకని పిండి కలర్ మారకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా సాల్ట్ వేసి కలుపుకుంటే, ఇలా సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకుని దీంట్లోకి ఒక క్యారెట్ కోసుకోవాలండి. క్యారెట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ కోసుకోవచ్చు, లేదా లైట్గా ఇలా చిన్న ముక్క కోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్యారెట్ చిన్న ముక్కలు కోసుకున్న తర్వాత అదేవిధంగా 2-3 పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దీంట్లోకి 2 ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకుని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ కటింగ్ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందామండి. ఒక కొబ్బరి చిప్ప తీసుకుని సన్నగా చీర్చుకుని దాంట్లోకి ఏపించిన పల్లీలు ఒక గుప్పెడు, అలాగే 1 ఇంచు చింతపండు అండి, అలాగే 7-8 పచ్చిమిర్చి ఏపించినవి, అలాగే దీంట్లోకి 2 గుప్పెళ్ళు పుట్నాల పప్పు అండి. ఇలా పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఈ చట్నీ సరుకులన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని ముందు వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి కొబ్బరి ముక్కలు బాగా నలుగుతాయి అన్నమాట. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా వాటర్ పోసుకుని చట్నీని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత చట్నీలోకి కాసిన వాటర్ పోసి కలుపుకోవాలండి. ఈ చట్నీ పలసగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా. ఇప్పుడు సాల్ట్ చూసుకుని ఇందులోకి ఏపించిన తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి కోసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసి కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు తిని సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకుని కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి బందోస బాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఒక చుక్క వాటర్ పోసి కలుపుకుంటే పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటుంది. పొయ్యి మీద ఒక చిన్న మూగుడు పెట్టుకోవాలి. చిన్న సైజు మూగుడే పెట్టుకోవాలండి, పెద్దది పెట్టుకుంటే ఊతప్పాలాగా వస్తాయి. ఈ విధంగా లోతుగా ఉన్న చిన్న మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కనిచ్చి ఈ విధంగా 2 గరిటెలు పిండి వేసుకుని కొద్దిగా కాలనిచ్చి అప్పుడు మూత పెట్టుకుని కాల్చుకోవాలండి. ఈ విధంగా ఒకవైపు 2 నిమిషాలు కాల్చిన తర్వాత మూత తీసేస్తే చూసారా ఎలా పొంగిందో? ఈ విధంగా పొంగుతుంది అన్నమాట బందోస. ఇప్పుడు మనం జాయిగా అట్ల పుల్లతో తీసి ఇంకో వైపుకి తిరిగేసి కాల్చుకోవాలి. చూసారుగా ఎంత రోస్ట్గా కాలిందో? టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి. తర్వాత దీనికి చుట్టూ ఆయిల్ చుక్కేసుకుని, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ఈ విధంగా స్మూత్గా కాల్చుకోవచ్చు అనమాట. ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. అలాగే మిగిలిన పిండితో ఇంకో దోశ వేసుకోవచ్చు. ఈ విధంగా మన దగ్గర ఉన్న పిండి అంతా కూడా 2-3 దోశలు వేసుకుతాయి అనమాట. ఈ విధంగా బందోసలు చూసారుగా. ఈ విధంగా బందోస కాల్చుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ వేసుకుని తింటుంటే టేస్ట్ అదిరిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.